లాభాల వాటా విషయంలో ప్రభుత్వం యూనియన్ నాయకులను సంప్రదించకుండానే ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య ఎన్టీపీసీ ఉద్యోగుల పీఆర్పీ సాధించింది ఐఎన్టీయూసీఏ, ఇతర సంఘాలు తామే సాధించామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి, ఎన్టీపీసీ ఉద్యోగుల వేతన కమిటీ, ఎన్బీసీ కమిటీ సభ్యుడు బాబర్ సలీం పాషా విమర్శ. గోదావరిఖని పట్టణంలో సేవా కార్యక్రమాల ద్వారా రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ జన్మదిన వేడుకలు. లాభాల వాటా పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను నయవంచనకు గురి చేసిందంటూ జీడీకే2 ఇంక్లైన్ గనిపై కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలు నిరసన చేపట్టిన టీబీజీకే శ్రేణులు. సింగరేణి కార్మికుల లాభాల వాటాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి కార్మికుల శ్రమను దగా చేసింది. హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణ. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా జీడీకే2 ఏ ఇంక్లైన్ గనిపై ఘనంగా బోనాల కార్యక్రమం. రామగుండం ఎన్టీపీసీలో బీఎంఎస్ కు గెలిచే సత్తా లేదు. ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో మళ్లీ ఐఎన్టీయూసీదే. ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా వెల్లడి.